నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను క్యారెట్, పచ్చి కొబ్బరి, పెసరపప్పుతో కలిపి కూర చేద్దామని వీడియో చేస్తున్నాను. దీనికి కావాల్సినవి క్యారెట్, పచ్చి కొబ్బరి, పెసరపప్పు కొంచెం నీళ్ళలో వేసి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ క్యారెట్ని శుభ్రంగా పీలర్తో పీచు తీసేసి తురిమేసుకోవాలి. అట్లాగే మనం కొబ్బరి కూడా దాన్ని ముక్కలు చేసేసుకొని మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఇంకా చేసుకునే విధానము ఇంకా పెద్ద కష్టంగా చాలా తేలికైన కూర, ఇది తొందరగా చేసేసుకోవచ్చు. దీనికి కొంచెం నూనె, శనగ నూనె, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంతే కావాల్సినవి. దీంతో మనం చేసుకుంటే మంచి క్యారెట్ కూర ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. పోపు పెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేయక్కర్లా, ఆవాలు, జీలకర్ర వేసేసి అందులో కరివేపాకు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, పచ్చి కొబ్బరి కూడా వేసి తిప్పుతున్నాను. ఇవన్నీ అయిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఈ క్యారెట్ తురుమంతా కూడా ఇలా పెట్టేసుకుంటాము. కొంచెం పసుపు వేస్తాము. పసుపు వేసి ఇంకా తగినంత ఉప్పు వేసుకుంటాము. చుక్క నీళ్ళు పైన అట్లా చల్లుకొని మూత పెట్టేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా సన్నపు సెగన మగ్గబెట్టుకున్నాము. సన్నపు సెగన మగ్గుతుంది. ఇంకా పైన కూడా మనం మూతలో కొంచెం నీళ్ళు పోసుకుంటే అడుగంటకుండా చక్కగా మగ్గుతుంది. క్యారెట్ కూర చక్కగా ఇట్లా పొడిలాడుతూ వచ్చేసింది. బాగా ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసాం కదా, ఎండు కొబ్బరి అయినా కూడా, పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇందులో ఎండు కారం వేయక్కర్లేదు. ఇట్లా ఈ పచ్చిమిరపకాయలు వేస్తేనే చాలా, పచ్చి కారమే చాలు. ఎందుకంటే క్యారెట్, పెసరపప్పు తీయగా ఉంటాయి కాబట్టి తీయటి కూర ఇది. చప్పటి కూర, తీయటి కూర. పెద్ద ఉప్పులు ఉప్పులు కూడా ఎక్కువ పట్టదు. ఈ కూరని చక్క పొడిలాడుతూ మనం అన్నంలో కనుక అన్నం తక్కువ, ఈ కూర ఎక్కువ పెట్టుకు తినడానికి బాగుంటుంది. అట్లా తింటే ఆరోగ్యం కదా. క్యారెట్ కళ్ళకు కూడా మంచిది, మంచి విటమిన్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.